నెక్స్ట్ సాఫీ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మెయిన్‌గా కన్‌స్ట్రక్షన్‌లో ఫౌండేషన్ స్లాబ్స్ డిజైనింగ్‌లో మెయిన్‌గా యూజ్ చేస్తారు. ప్రతి సివిల్ ఇంజినీర్‌కి ఒక మేజర్ టాస్క్ ఏంటంటే ఫౌండేషన్ తీయడంలోనే. సో, అప్పుడేంటంటే ప్రతి సాయిల్ గూడా ఒక లెక్క ఉండదు. అంటే డిజైన్ చేయాలనేది మేజర్ టాస్క్ అయిపోద్ది. సో, ఆ టెస్ట్‌లన్నీ చేసి ఇక్కడ ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఎయ్యాలి. ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ ఎయ్యాలని సో, ఇవన్నీ గూడా ఇక్కడే మనకి మెయిన్‌గా కాలిక్యులేట్ చేస్తుంటారు. ఈ సాఫ్ట్‌వేర్‌కి మన దగ్గరైతే అంత ఓకే. డిమాండ్ మరీ ఉందని చెప్పలేము. సో, జాబ్స్ విషయానికొచ్చేస్తే ఇండియాలో స్ట్రక్చరల్ ఫర్మ్స్ అండ్ డిజైనింగ్ ఆఫీసెస్‌లో వీళ్ళకి జాబ్స్ అయితే ఉంటాయి. అండ్ అబ్రాడ్ విషయానికొచ్చేస్తే గల్ఫ్ కంట్రీస్ అండ్ కెనడాలో వీటికి మంచి డిమాండ్ అయితే ఉంది. సో, ఈ సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నారనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా చూసి నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్ సాఫ్ట్‌వేరే ప్రతి సివిల్ ఇంజినీర్‌కి కూడా. బట్ ఏంటంటే జాబ్స్ అనేవి కొద్దిగా లిమిటెడ్‌గా ఉన్నాయి కాబట్టి కాస్త చూసుకొని నేర్చుకుంటే బెటర్. ఇది ప్రైమరీగా చూసుకుందాం అనుకునే వాళ్ళు. అండ్ సాలరీస్ విషయానికొచ్చేస్తే ఇండియాలో అయితే 25-60K దాకా సాలరీస్ పే చేస్తున్నారు. అది డిపెండ్స్ ఆన్ కంపెనీస్. అదే అబ్రాడ్ విషయానికొచ్చేస్తే 1.5-2.5 లాక్ వరకు కూడా వాళ్ళు పే చేస్తున్నారు.